మరి అట్లా ఈ కక్ష ఏం పెట్టుకుంటో ఏముందో మరి ఆయన దగ్గర కూడా 2-3 బ్లేట్ ఉంది అని కూడా చెప్పిండు ఆయన గన్ను. అంటే మీ ఎక్కడి నుంచి వచ్చాయంట? ఇప్పుడు లీగలా ఇల్లీగలా ఏం చెప్పారు అసలు అతను? ఎక్కడి నుంచి ఏందని నాకేం చెప్పలేదమ్మా. ఈ నక్సలైట్లు ఎంబడి అప్పుడు తిరిగేటోళ్ళు బాగా కంట్రీ పిస్టల్స్. అప్పుడు తిరిగేటోడు అట్లా అట్లా చెప్పి సంపాదించుకుండు బాగానే 2-3 ఇల్లు కట్టుకుండు. ఇది అదే పిల్లలతో భార్యతో కూడా వాళ్ళ భార్య కొట్లాడుతుందని కూడా భార్య కూడా ఇరాకులు ఇచ్చేస్తా అవుతుందని చెప్పిండు. బిడ్డను కూడా చంపేస్తా అన్నాడు అప్పుడు వాళ్ళు ఆయన బిడ్డ ఎదురు తిరుగుతుందని చెప్పేసి అట్లా చేయదు ఇది అది అంటే కూడా వాళ్ళ భార్య పైన బిడ్డ పైన కొడుకు పైన అందరికీ కక్ష కట్టుకుండు. అంటే మీకు అనుమానం రాలేదా మీ ఇంటి పక్కనే రెక్కి నిర్వహిస్తుండని, లేకపోతే ఇక్కడిక్కడనే ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇవాళ మరి మీకు అనుమానం రాలేదా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి? అట్లా నాకు అంత దూరం ఆలోచించలే నేను అట్లా అవుతుందని అంత దూరం అని. చిన్న చిన్న గొడవలు అయితే పార్టీలు చిన్న చిన్న అయితే ఉంటాయి కదా, ఇక అట్లా ఉంటుందని మాత్రం నేను కళలో కూడా ఊహించుకోలే నేను. ఎన్నిసార్లు షూట్ చేశారంటే ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ప్రస్తుతం ఏం చెప్తున్నారు బాడీలో? ఇక్కడైతే 2 దిగినాయి అమ్మ, అంతంత రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ, నెత్తిలో 3 ఉన్నాయి, మొత్తం అట్లా ఓళ్ళు పడ్డది అక్కడ మొత్తం. అక్కడనే రక్తంలో మొత్తం మడుగు కట్టి ఉంది, ఆ మడుగులో మొత్తం పడి ఉన్నాడు అట్లా ఉసుకెళ్ళ. కానీ ఆయన చాలా మంచోడమ్మా, ఎవరికి హాని చేయడు. నాకు ఇది లేదంటే ఆ టైంకి నాకు ఇది కావాలంటే ఆదుకునే మనిషి. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? ఇప్పుడు నిందితుని పట్టుకున్నాం అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పట్లే నాకు. వానికి పట్టుకోవాలి అమ్మ, వానికి శిక్ష తీయాలి. నా ముంగట నేను కాల్చి జైలుకు పోయిన పర్లేదు, నేను కాల్చవాడు. కనీసం నా పిల్లల ముఖం కూడా చూడలేవాడు. అసలు గింత దానికి చంపేస్తారా? లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎంతమంది లేరమ్మా, ఎంతమంది కొట్లాడుకుంటలేరు, ఎంతమంది కలుసుకుంటలేరు. అట్లా చంపేసాలంటే అందరికి చంపేసుకుంటావా?